బులెటిన్ ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను తులసిరామ్. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. సౌత్ సుడాన్లో ఆదిలాబాద్ వాసి మృతి, స్వస్థలానికి చేర్చుతామన్న బీజేపీ నేతలు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలి, చర్యలు తీసుకుంటామన్న సిపి తరుణ్ జోషి. కర్నూలు జిల్లా ఆలూరులో తాగునీటి సమస్య, ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆందోళన. విజయనగరం జిల్లాలో రెచ్చిపోయిన దొంగలు, మహిళ మెడల నుండి బంగారం అపహరణ. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, నిజామాబాద్ జిల్లా వర్ని మండలంతో పాటు కోటగిరి, బోధన్ మండలాల్లో వరి పంట పండించడంలో రైతులు ముందుంటారు. ఇప్పటికే 80% వరకు రైతులు హార్వెస్టింగ్ పూర్తి చేసుకున్నామన్నారు. తరుగు పేరిట ఒక బస్తాకు 3 కిలోల నుంచి 4 కిలోల తరుగు తీసుకోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. తరుగు పేరిట తమని మోసం చేయడం ఆపాలని రైతులు కోరుతున్నారు. మరోవైపు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ధాన్యం కొనుగోలు విషయంలో వరి పంటలు పండించవద్దని ప్రకటనలు చేయడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దేశానికి వెన్నెముక అయిన రైతు పరిస్థితిపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక్క తాటిపైకి వచ్చి వారికి న్యాయం చేయాలని రైతులు కోరుతున్నారు. ఈరోజు వరి ధాన్యము కోసి నెలవుతున్నా కూడా ఈ కుప్పలు పోసుకునే రోడ్లపై పెట్టి ఈరోజు ధర కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏమంటుందంటే ఏ గ్రేడు, బి గ్రేడ్ అని 2 గ్రేడ్లు పెట్టింది. ఏ గ్రేడ్కు 1980, బి గ్రేడ్కు 1960 రూపాయలని పెట్టింది. ఈరోజు నెల రోజులైంది. ఈరోజు ఎండబెడితే ఇప్పటికీ బారదానివ్వరు, కాటా చేయరు. పరిస్థితి ఏమో ఈరోజు వర్షాలు మళ్ళీ పడతాయేమని చెప్పేసి రైతులు చాలా బాధపడుతున్నారు. ఎందుకంటే ఈ బాధపడేదానికి మళ్ళీ వచ్చి వాళ్ళు కాటా పెడుతుందంటే కిలో కట్టు సంచిద్దిస్తుండ్రు, తర్వాత మళ్ళా 2 కిలోలు కట్టు, మొత్తం 3 కిలోలు కట్టు అంటే ఇలా రైతుకు ఏం మిగులుతుంది? పండించే పంట ఇలా రైతుకు ఒక కైకిలు పెట్టాలంటే 600 రూపాయల కైకిలు పెట్టి, ఒక యూరియా బస్తా ఇలా డిఏపి బస్తా అవేమో రేట్లు పెరిగినాయి. దాని ప్రకారం చూస్తే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ ఇవాళ ధర్నాలు చేసుకుంటూ రైతుల్ని మోసం చేస్తుంది. కాబట్టి ఏ దానికైనా రైతులే మోసపోతుంది తప్ప. పెన్షన్ కోసం నిజామాబాద్ జిల్లా రుద్రూర్ పోస్టాఫీసులో పెన్షన్ లబ్ధిదారులకు అవస్థలు తప్పడం లేదు. తమకు 2016 రూపాయల పెన్షన్లో 2000 మాత్రమే ఇచ్చి 16 రూపాయలు ఇవ్వడం లేదని లబ్ధిదారులు అన్నారు. 2000 మంది పెన్షన్ లబ్ధిదారులకు 2000 ఇచ్చి 16 రూపాయలు ఇవ్వకుండా 30,000 రూపాయలు పోస్ట్ ఆఫీస్ సిబ్బంది దండుకుంటున్నారని మండిపడ్డారు. వారిపై అధికారులు చర్యలు తీసుకోవాలని పెన్షన్ లబ్ధిదారులు డిమాండ్ చేశారు. మరి ఏం చేస్తావు చెప్పు, హ్యాండిక్యాప్ చెప్పండి. ధనాతను పడుతున్నా మొత్తానికి సాయంత్రం దాకా తిండి లేదు చెప్పండి. మరి ఆయనకే తెలవాలి. 3000 తీసుకొని వెళ్ళిపో. 16 రూపాయలు ఇస్తున్నాం ఏమి 16 రూపాయలు ఆడ మోరి ఉన్నది, పెద్ద మోరి మాకు దిగరాదు, ఎక్కరాదు. హ్యాండిక్యాప్
చేస్తున్నాం. ఎప్పుడు పింఛన్ వచ్చిన బయట వచ్చి ఇస్తే మాకు మంచిది, లేకుంటే మాకు మస్తు ప్రాబ్లం అవుతుంది. ఏమో భర్త చేస్తే కాలు పెట్టే ఓలా బాధ్యతగా ఉంటాను. 3,000 ఇస్తున్నాడు, 16 ఇస్తున్నాడు, 16 రూపాయలు ఇస్తలేదు. అందరితో అందరికి మా అందరితో మనం ఇక లేదు 10 రూపాయలు ఇచ్చారు మొన్న దాకా, 2 నెలలు ఇచ్చారు 10 రూపాయలు. అది కూడా 10 సంవత్సరాలలో 2 రూపాయలు 2 సార్లు 10 రూపాయలు ఇచ్చారు. ఇంతకుముందు ఏం లేదు, 16 రూపాయలు ఆలే తీసుకుంటున్నారు. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం నర్సాపూర్ గ్రామవాసి సంజీవ్ కేంద్రే సౌత్ సుడాన్ దేశంలో బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్లో గార్డుగా పనిచేస్తున్నాడు. అక్కడే గుండెపోటుతో మరణించాడు. అతనికి తల్లి, భార్య, 3 సంవత్సరాల కూతురు ఉంది. సంజీవ్ మృతదేహం స్వస్థలానికి తీసుకురావడానికి ఇబ్బందులు ఎదురయ్యాయి. ఎంపీ సోయం బాపురావు, బీజేపీ జిల్లా అధ్యక్షులు పాయల్ శంకర్ బాధిత కుటుంబాన్ని కలిసి వారికి ధైర్యాన్ని ఇచ్చారు. సంబంధిత శాఖ మంత్రితో మాట్లాడి వీలైనంత త్వరగా స్వస్థలానికి వచ్చేలా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. మన వాళ్ళు కూడా అదే చెప్పారు సార్. మన ఎంబసీ వాళ్ళ ఎంబసీ మాట్లాడితే కూడా అదే అరేంజ్మెంట్ ఉందని చెప్పారు. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. చాలా వాళ్ళంతా కూడా ఎక్కుతున్నారు కదా. అంటే ఆయన బాడీ ఫిట్గా ఉండే ఎక్సర్సైజ్ లో కొన్ని విషయాలలో కొంత ఏదైతే మొన్న ఒక హీరో చెప్తుంది సార్ పేపర్లలో, ఇది చిన్న క్లాట్ అయింది. పోస్ట్ మార్టం రిపోర్ట్ ఏమైందంటే దాంట్లో బ్రెయిన్ లో చిన్న క్లాటింగ్ వచ్చింది. పోస్ట్ మార్టం ఇక్కడ మిగతాది ఏమి లేకుండా వారి బాడీ కూడా జిమ్ చేస్తుంది. వాకింగ్ జిమ్ రెగ్యులర్ గా మళ్ళీ ఈయన అందరి లోపల ఎంత కలిసిపోతున్నట. వేరే దేశం కొందరు వాళ్ళు కూడా మన వాళ్ళందరూ కూడా పాపం బాగాలేదు. 5 రోజుల నుంచి వార్త ఇచ్చిన తర్వాత ఎప్పుడు బాధలు మాట్లాడినప్పుడు మళ్ళీ మాట్లాడాం. అక్కడ సౌత్ సుడాన్ హై కమిషన్ మనకి ఏంటంటే ప్రకారం అయితే 16 పొద్దున ఢిల్లీకి తెప్పించాం, 16 రాత్రికి. ఒక ప్రయత్నం ఏం చేస్తుంటే ఇంకా మిగతా ఫోర్స్ కూడా మాట్లాడుతున్నాం. హైదరాబాద్ నుంచి మన హెలికాప్టర్ చేయలేదని ప్రయత్నం చేస్తాం. నాగ్పూర్ నుంచి దగ్గర వస్తే నాగ్పూర్ దాన్ని మాట్లాడింది. రహదారి ప్రమాదాలలో మరణాలు నివారించేందుకు ద్విచక్ర వాహన చోదకులు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సిపి తరుణ్ జోషి అన్నారు. ప్రతిరోజు వరంగల్లో ప్రత్యేకమైన తనిఖీలు నిర్వహిస్తామని చెప్పారు. సిఐ నరేష్ కుమార్, ఎస్ఐ డేవిడ్, ట్రాఫిక్ సిబ్బంది హెల్మెట్పై స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. 100కు పైగా ద్విచక్ర వాహనదారులను పట్టుకున్నారు. వారందరూ హెల్మెట్ తీసుకుని వచ్చిన తర్వాత ఫైన్ లేకుండా వారి వెహికల్స్ అప్పగించారు. వాహనాలు నడిపేటప్పుడు హెల్మెట్ ధరించకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సిపి తరుణ్ జోషి హెచ్చరించారు. మా గౌరవ కమిషనర్ ఆఫ్ పోలీస్ డాక్టర్ తరుణ్ జోషి ఐపీఎస్ కమిషనర్ ఆఫ్ పోలీస్ వరంగల్ గారి ఉత్తర్వుల ప్రకారము మరియు సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా మనకిచ్చిన జడ్జిమెంట్ లోపల రోడ్డు ప్రమాదాలు తగ్గించడం లోపల కావాల్సినటువంటి స్టెప్స్ తీసుకోవాలని చెప్పేసి సుప్రీంకోర్టు కూడా చెప్పడం జరిగింది. దానిలో భాగంగా
వరంగల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లోపల నవంబర్ 1 నుంచి మా గౌరవ సిపి గారి ఉత్తర్వుల ప్రకారము మేము హెల్మెట్ రైడ్ చేసి ప్రతిరోజు దాదాపు 2 అవర్స్ ఇక్కడ మేము వెహికల్స్ ఆపి హెల్మెట్ లేని వాళ్ళకు హెల్మెట్ తెచ్చుకోమని చెప్తున్నాము. లేకుంటే ఎవరైనా కావాల్సిన వాళ్ళు ఉంటే నియర్ బై హెల్మెట్ అక్కడ అమ్మకాడ వాళ్ళకి పబ్లిక్ కన్వెంట్గా ఉండేటట్టు చూసుకొని ఆ ఏరియాలో కూడా హెల్మెట్స్ పెట్టేసి బ్రాండెడ్ వాళ్ళకు అందించడం కూడా జరుగుతుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన దేశంలో పట్ల ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరము 1,50,000 మంది రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్నారు. 1,50,000 లోపల చూసినట్లయితే మనకు ఓన్లీ తల ఇంజురీ హెడ్ ఇంజురీ వల్ల చనిపోయే వారి సంఖ్య దాదాపు 70%. అంటే 1,05,000 మంది వరకు ఓన్లీ హెడ్ ఇంజురీతో చనిపోతున్నారు. ఇప్పుడు మనం బైక్లో వెళ్ళినట్లయితే చూసినట్లయితే కింద పడ్డప్పుడు మనకు కాళ్ళు ఇరిగినా చేతులు ఇరిగినా కూడా మనము వాటిని లేకుండా మనం బ్రతకొచ్చు. కానీ మనము హెడ్ తలకు దెబ్బ తగిలి బ్రెయిన్లో కూడా బ్లడ్ క్లాట్ అయినట్లయితే వాళ్ళు కోమాలకు వెళ్ళిపోవడము, చనిపోవడము, బ్రతికున్నా కూడా జీవోత్సవాల్లాగా ఉండి వాళ్ళ కుటుంబ సభ్యులతోటి సేవ చేయించుకోవడం అనేది సర్వసామాన్యంగా మనం వింటున్నాము, చూస్తున్నాము కూడా. మన బంధువులలో, మనకు తెలిసిన వారి బంధువులలో కూడా ఇలాంటి ప్రమాదాల బారిన పడి ఇంట్లో కూడా ఎంతో మంది ఉన్నారు, చాలా మంది చనిపోయిన వారు కూడా ఉన్నారు. ములుగు జిల్లా కోర్టులో పాన్ ఇండియా అవేర్నెస్ అవుట్ రీచ్ క్యాంపెయిన్ మెగా క్యాంపులో భాగంగా మండల లీగల్ సర్వీసెస్ అథారిటీ చైర్మన్ నాదెండ్ల రామచంద్రరావు ఈ శ్యామ్ కార్డు పంపిణీ చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ శరం కార్డులను ఎండి షర్పుద్దీన్, ములుగు అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ సంయుక్తంగా కలిసి అసంఘటిత కార్మికులకు అందించారు. ఈ శరం పోర్టల్లో నమోదు చేసుకున్న అసంఘటిత కార్మికులు అందరికీ సామాజిక భద్రతతో పాటు వివిధ సంక్షేమ పథకాలను అందించడం ఈ పథకం ముఖ్య ఉద్దేశమని ఆయన తెలిపారు. అందరికీ మండల లీగల్ సర్వీసెస్ కమిటీ ములుగు వారి తరఫు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మనకు అక్టోబర్ 2వ తేదీ నుంచి నవంబర్ 14వ తేదీ వరకు పాన్ ఇండియా లీగల్ అవేర్నెస్ అవుట్ రీచ్ క్యాంపెయిన్ అనే ప్రోగ్రామ్స్ మనం కండక్ట్ చేసుకుంటున్నాం. దానిలో భాగంగా మనం ప్రతి విలేజ్ని, మన జిల్లాలోని ప్రతి విలేజ్ని వెళ్ళడం, అక్కడ ప్రజలకు న్యాయ అవగాహన మీద అవగాహన కలిగించడం, న్యాయ సదస్సులు నిర్వహించడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఈరోజు మెగా క్యాంప్ అనేది మనం కోర్ట్ ఆవరణలో జరుపుకోవడం జరుగుతుంది. దీనిలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏవైతే గవర్నమెంట్ స్కీమ్స్ కింద బెనిఫిషియరీస్ ఉన్నారో వారికి ఆ బెనిఫిట్స్ అందించే విధంగా ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది. కాకుంటే మనకు ఎన్నో చట్టాలు చేయబడ్డాయి. ఈ ప్రజలకి సంక్షేమం అనేది ఎక్కడి నుంచి తీసుకురాబడిందని చూసుకుంటే మనకు భారత రాజ్యాంగంలో ఆదేశ సూత్రాలు అనేది డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అనేది ఉండడం జరిగింది. దానిలో భాగంగా ప్రతి గవర్నమెంట్, ప్రతి స్టేట్ కూడాను ప్రజలకి సంక్షేమం అనేది దాని దృష్టిలో అనేక కార్యక్రమాలు తీసుకురావాలి అనేది చెప్పడం జరిగింది. అందులో భాగంగానే ఏ గవర్నమెంట్ కూడాను ప్రజలకి సంక్షేమ పథకాలని తీసుకురావడం, ప్రవేశపెట్టడం అనేది జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఈరోజు లేబర్ డిపార్ట్మెంట్ వారి తరఫు నుంచి మనం కొంతమందికి బెనిఫిషియర్స్కి ఐడెంటిటీ కార్డ్స్ అనేది, ఇన్సూరెన్స్ కార్డ్స్ అనేది మనం ఈరోజు అందరికీ అందించడం జరిగింది. అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. కాకుంటే మనకు చట్టాల గురించి తెలిసైతేనేమి తెలియకనైతేనేమి ప్రతి చట్టం కూడాను ప్రజల సంక్షేమం కోసమే తీసుకురాబడింది. దానికి అనుగుణంగానే ప్రతి ప్రభుత్వం కూడా పనిచేయడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ప్రజలు చట్టాల మీద అవగాహన కల్పించుకోవాలి. అదేవిధంగా ఏవైతే స్కీమ్స్ గవర్నమెంట్ ప్రవేశపెడుతున్నాయో వాటికి ఎవరైతే అర్హులు ఉన్నారో వారందరూ తెలియక చాలామంది దూరంగా ఉంటున్నారు. వాటన్నిటికీ అప్లై చేసుకుని దాని బెనిఫిట్స్ అనేది పొందితే అందరికీ ఆనందంగా ఉంటారని చెప్పి నేను కోరుకుంటూ సెలవుస్తున్నాను. అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ ములుగు. ఈరోజు పాన్ ఇండియా అవేర్నెస్ ప్రోగ్రాంలో భాగంగా కార్మిక శాఖ ద్వారా అమలవుతున్న సంక్షేమ పథకాల గురించి కొంతమంది లబ్ధిదారులకు కార్డులు ఇవ్వడం జరిగింది, సంక్షేమ భద్రత కార్డులు. దీంట్లో భవన నిర్మాణ కార్మికులు ఉన్నారు, ప్లస్ ఈశ్రమ్ కార్డ్స్ అనేది కొత్త కేంద్ర ప్రభుత్వం నుంచి ఇవ్వబడిన ఈశ్రమ్ కార్డ్స్ కూడా ఇవ్వడం జరిగింది. కర్నూలు జిల్లా ఆలూరులో తాగునీటి సమస్య పరిష్కరించాలని ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ మహిళా సంఘం ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. ఆలూరు పట్టణంలో తాగునీరు లేక తీవ్ర ఇబ్బంది పడుతున్నామని అన్నారు. మంత్రి గుమ్మనూరు జయరాంకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా తాగునీటి సమస్యను తీర్చాలని కోరారు.
ఆదిలాబాద్ జిల్లా క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే జోగురామన్న ప్రెస్ మీట్ నిర్వహించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు ఎఫ్సీఐ విధి విధానాలు ఏమిటో తెలుసుకొని మాట్లాడాలని అన్నారు. వరి ధాన్యం కొనుగోలు చేసే వరకు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాలతో నిరసన కార్యక్రమాలు చేపడతామని చెప్పారు. ఈ సమావేశంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్రం నుంచి క్యాబినెట్ మంత్రిగా పనిచేస్తున్న కిషన్ రెడ్డికి అసలు ఈ ఉప్పుడు బియ్యమని చెప్పి తెలుసా అని అడుగుతుంది. భారతదేశంలో ఎఫ్సిఐ ఉంది, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. అసలు దాని పనులేంది, దాని విధులేంది, దాని యొక్క పుట్టుపూర్వోత్తరాలు తెలుసా అని చెప్పి నేను ఇలా అటు కిషన్ రెడ్డిని కానీ ఇటు మా పార్లమెంట్ సభ్యులు ఆదిలాబాద్ సోయం బాబుని అడుగుతున్నా. ఇద్దరి ప్రకటన పేపర్లలో ద్వంద్వ వైఖరి. సోయం బాబురావు ఏమంటాడు, ప్రధానమంత్రి కిసాన్ సించాయ్ యోజన అనే స్కీమ్ ఉండే, దీనికి ఫర్ కాస్ట్ మోడ్ డ్రాప్ అంటే నీటి కుంటలు, ఆయిల్ ఇంజన్లు, మోటార్స్, చెక్ డ్యాములు, ఫామ్ ఫండ్స్, డ్రిప్ ఇరిగేషన్, స్ప్రింక్లర్స్ స్కీమ్ కింద ఇచ్చేది. ఇలా 7 సంవత్సరాల నుంచి ఈ స్కీమ్ బంద్ అయిపోయింది. అట్టనే ఆర్కేవీవై రాష్ట్రీయ కృషి వికాస్ యోజన, వ్యవసాయ యాంత్రీకరణ, అట్టనే ట్రాక్టర్స్, మరి ఇంప్లిమెంట్స్, హార్వెస్టర్స్, మౌలిక వసతుల కల్పన ఇవి తీసేసింది. అట్టనే మళ్ళీ సేంద్రియ వ్యవసాయం, దాని సంబంధించి పరంపరా కృషి వికాస్ యోజన కింద సేంద్రియ వ్యవసాయం ప్రోత్సాహకాలు వేరే, అట్టనే ఎరువులు, ఈ శిక్షణ తరగతులు ఇవన్నీ కలిపితే కనీసం ఇప్పుడు ఆదిలాబాద్ కొత్త జిల్లాకు 8 నుంచి 10 కోట్లు సంవత్సరం వచ్చేది కూడా మొత్తం తీసిపడేసింది. అలా చట్టాలు తెచ్చింది మీరు, పండించిన ధాన్యాన్ని కంట్రోల్ చేసేటువంటి వ్యవస్థ తీసేసింది మీరు, కరెంటు బిల్లుల మీద ఇచ్చినటువంటి సబ్సిడీని లేకుండా చేసింది మీరు, మోటార్లకు మీటర్లు పెట్టిస్తున్నది మీరు. ఇన్ని గణం రైతుల వ్యతిరేకంగా మీరు చేస్తున్నప్పుడు, మరి ఈ రకంగా చేస్తున్నప్పుడు రైతుల వ్యతిరేక ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ, బాధ్యత లేనటువంటి జనతా పార్టీ వీళ్ళందరినీ, ఇది రైతుల విషయం కాబట్టి ప్రశ్నలు చెప్తున్నాం. భారత రాజ్యాంగం ఆర్టికల్ 240 ప్రకారం కేంద్రం కొనుగోలు చేయాలని చెప్పి నేను మొన్నప్పుడు చెప్పిన. ఎఫ్సిఐ ద్వారా మీకు తెలుసు, ఇలా పంజాబ్, హర్యానాలో గోధుమలు పండిస్తాం. మేము గోధుమలకు వేసవి వేయమన్నారు, యాసంగిలో గోధుమలు వేయమన్నారు, పంజాబ్, హర్యానాలో కొంటున్నారు. మాకు వరి వేయమన్నారు, వరి కొనకపోతే ఏం కొంటారు అంటే చెప్తారు వీళ్ళు. రాజ్యాంగంలో మేము చెప్పింది ఇదే. సికింద్రాబాద్ బన్సీలాల్పేట్ డివిజన్ దేవీనగర్ కాలనీ కమిటీ సభ్యులు, దాతల సహకారంతో శ్రీ పోచమ్మ దేవాలయ ముఖద్వారాన్ని నిర్మించారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. దేవాలయాల అభివృద్ధికి, పండగల నిర్వహణకు తెలంగాణ ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తుందని మంత్రి అన్నారు. నియోజకవర్గ పరిధిలోని అన్ని డబుల్ బెడ్రూమ్ ఇండ్ల ప్రాంతాల్లో నూతనంగా ఆలయాలను నిర్మిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలనీ కమిటీ సభ్యులు, స్థానిక కార్పొరేటర్, డివిజన్ అధ్యక్షుడు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇవన్నీ రెగ్యులర్గా మన నిత్య జీవితంలో ఉన్నటువంటి అంశాలు. మన తెలుగు సాంప్రదాయం ప్రకారం, మన సంస్కృతి, ఈ దేశంలో మనకున్నటువంటి పండుగలు ఏ రాష్ట్రానికి కూడా ఉండవు. ఈ రోజు జరిగేటువంటి అనేకమైనటువంటి ఫెస్టివల్స్ అయితే వినాయక చవితి సందర్భంగా వచ్చినప్పుడు నేను అనేక సార్లు చెప్పిన, ఏమిటంటే ఈరోజు హైదరాబాద్ ఒక ఎగ్జాంపుల్గా ఉంటుంది.
కవిశ్వ దేవినగర్కు సంబంధించి కార్యక్రమాలు అన్నీ జరిగినాయి. దీర్ఘకాలికంగా ఉన్నటువంటి సమస్యలు కూడా మనం పరిష్కారం చేస్తాం. కానీ ఒక కమాండ్ కూడా నిర్మించాలని ఫస్ట్ పెద్దలు, యువకులు, యంగ్స్టర్స్ అందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకొని ఫస్ట్ వాళ్ళ అందరి సహకారం, అక్క చెల్లెల అన్నదమ్ముల సహకారం తీసుకొని నేను ఈ సందర్భంగా అదేవిధంగా శంకరాచార్య గారు ఇక్కడ ఉన్నారు, రండి, వారికి కొంత సన్మానం చేస్తే మంచిగా ఉంటుంది. దీనికి సన్మానం చేయడానికి కారణం ఏంటంటే మనం చాలా బస్తీలకు ఎక్కడన్నా కమాండ్లు దేవాలయాలు చూస్తాం, కానీ ఇంత బ్రహ్మాండంగా ఎక్కడ రాదు. విజయనగరం జిల్లా పార్వతీపురం పట్టణంలో దొంగలు రెచ్చిపోయారు. మహిళ మెడలో నుండి 7 తులాల బంగారం అపహరించారు. దంపతులు విశాఖపట్నం వివాహానికి వెళ్లి ట్రైన్లో ఇంటికి తిరిగి వస్తుండగా పార్వతీపురం టౌన్ రైల్వే స్టేషన్లో ఈ సంఘటన చోటు చేసుకుంది. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి నిందితుని కోసం గాలిస్తున్నారు. నా పేరు పిఎం వద. మేము వైజాగ్ పెళ్లికి వెళ్ళాము. అట్నుంచి ట్రైన్లో వస్తుండగా పార్వతీపురం టౌన్ స్టేషన్లో దిగాము. దొంగోడు నన్ను తిరగదోసి నా మెడలో బంగారం తీసుకొని వెళ్ళిపోయాడు. చిలకలూరిపేట నియోజకవర్గం వేలూరు గ్రామానికి చెందిన దేవరకొండ గోపి వైసీపీ నేత మర్రి రాజశేఖర్కు ముఖ్యమంత్రి జగన్ ఎమ్మెల్సీ పదవి ఇవ్వలేదని మనస్తాపంతో పురుగుల మందు తాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న బంధువులు యువకుడిని చిలకలూరిపేటలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న మర్రి రాజశేఖర్ హాస్పిటల్కు చేరుకొని గోపిని పరామర్శించారు. మర్రి రాజశేఖర్ గారు జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి ఉన్నప్పటి నుంచి పార్టీలో నుంచి ఎప్పుడో ఉన్నారు. జగన్ వెంటే నడుస్తున్నాడు. గుంటూరు జిల్లా అధ్యక్షుడు కూడా చేశాడు. కానీ ఎమ్మెల్సీ ఎందుకు ఇవ్వలేదు? రాజశేఖర్ గారికి మంత్రి ఎందుకు ఇవ్వలేదు? అంటే తెలుగుదేశం నుంచి వచ్చిన వాళ్ళకి, వైసీపీలో వచ్చిన వాళ్ళకి బాగా మంత్రులు, ఎమ్మెల్సీలు అన్నీ ఇస్తారా? అంటే రాజశేఖర్ గారికి స్పందించి అతన్ని ఇక్కడ ఉన్నటువంటి హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది. హాస్పిటల్లో జాయిన్ చేసి మరి ఇక్కడ ఉన్నటువంటి పార్టీ నాయకులంతా కూడా తక్షణమే స్పందించి హాస్పిటల్కి చేరుకొని అతని యొక్క ఆరోగ్యానికి సంబంధించినటువంటి వివరాలను అడిగి తెలుసుకోవడం జరిగింది. ఇప్పుడే గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయినటువంటి మా నాయకులు మర్రి రాజశేఖర్ గారు కూడా ఇప్పుడే హాస్పిటల్కి వచ్చేసి మరి వారి కుటుంబ సభ్యుల్ని పరామర్శించడం, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఆ కుర్రాడికి సంబంధించినటువంటి ఆరోగ్యానికి సంబంధించినటువంటి వివరాలను అడిగి తెలుసుకొని పూర్తిగా ఆ కుర్రాడు కోలుకునేంత వరకు మరి సొంత బాధ్యతతో ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఖర్చులన్నీ కూడా భరించి అతను కోలుకునేంత వరకు పూర్తిగా అండగా ఉంటామని చెప్పేసి వాళ్ళ కుటుంబ సభ్యులకు హామీ ఇవ్వడం జరిగింది. ఇప్పుడే డాక్టర్ గారితో మరి రాజశేఖర్ గారు ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా మాట్లాడి డాక్టర్ గారితో అన్ని విషయాలు మాట్లాడి వెళ్ళడం జరిగింది. అయితే గుంటూరు జిల్లా బాపట్ల నియోజకవర్గం కర్లపాలెంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీటీసీ అభ్యర్థిగా దొంతిపోయిన లక్ష్మీ సామ్రాజ్యం పోటీ చేస్తున్నారు. ఆమెకు మద్దతుగా వైఎస్ఆర్సీపీ నాయకులు చల్లా రామయ్య కర్లపాలెంలో దివ్యాంగుల కుటుంబాలను కలిశారు. లక్ష్మీ సామ్రాజ్యంకు ఓటు వేసి గెలిపించమని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు కంది వెంకటరెడ్డి, కె మౌలాలి, పిట్ల కొండలరెడ్డి పాల్గొన్నారు. నమ్మరుగా ఫ్యాన్ గుర్తుగా పోటీ చేస్తాం జరుగుతుంది. ఎందుకంటే ఈ రోజున జగనన్న పేదలకు ఇస్తున్న ఇళ్ల పట్టాలు కానివ్వండి, అమ్మఒడి కానివ్వండి, చేయూత కానివ్వండి, ఇలాంటి పథకాలతో ప్రజలతో వైఎస్ఆర్ ప్రభుత్వం ప్రజలకి ఈ రోజున అన్ని విధాలుగా సేవ చేస్తున్న అన్ని కూడా ఈరోజు రాష్ట్రం మొత్తం కూడా మనం చూస్తున్నాము కూడా. అదే భాగంలో తప్పకుండా ప్రజలందరూ కూడా జగనన్న వైపే ఉన్నారని చెప్పి కూడా తెలియజేస్తున్నాము. ఎందుకంటే గతంలో ఈ వికలాంగులకి అవ్వతాతలకు అవుతే
ఒక పింఛన్ విషయం తీసుకుంటే ఎన్నో ఇబ్బందులు పడే పరిస్థితి ఉండేది. 1వ తారీఖు నుంచి 5వ తారీఖు, 5వ తారీఖు నుంచి 10వ తారీఖు అని చెప్పి కొన్ని ఇబ్బందులు ఉండేవి. అలాంటి సమస్య లేకుండా ఈ రోజున అవాతాతలకి 2,500 రూపాయలు పింఛను, అలాగే వికలాంగులకు 3,000 రూపాయల పింఛన్ని 6 గంటలకు, ఉదయం 6 గంటలకి 1వ తారీఖున వాలంటీ వ్యవస్థ వచ్చి వికలాంగుల ఇంటి వద్ద వచ్చి, అవాతాతల ఇంటి వద్ద వచ్చి పింఛన్ ఇస్తున్న ప్రభుత్వం ఏముందంటే అది వైఎస్ఆర్ ప్రభుత్వం. అది ఒక జగనన్నకి ఈ రోజున పక్క రాష్ట్రాల్లో చూసినా కూడా వికలాంగుల పింఛన్ కానీ అవాతాత పింఛన్ కానివ్వండి ఎన్నో ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కూడా ఉన్నది. ఈ రోజు మన రాష్ట్రంలో పింఛన్ ఇబ్బంది అనేది లేకుండా జరుగుతుంది. అందుకని ఇక్కడున్న ఈ ప్రాంతంలో ఉన్న మా దివ్యాంగులందరూ కూడా కలిసి ఉన్నాము. తప్పకుండా రేపు జరుగుతున్న ఎంపీసీ ఎలక్షన్కి తప్పకుండా మా దివ్యాంగులందరూ కూడా ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలని చెప్పి కూడా ఈ ప్రచారం చేస్తాం జరుగుతుంది. తప్పకుండా ఎంపీసీగా గెలుస్తాయని చెప్పి ఇక్కడున్న పెద్దలందరూ కూడా చూస్తున్నారు. తప్పకుండా మేము జగనన్న వైపే ఉన్నాం. తప్పకుండా జగనన్న ఇచ్చే పథకాలను మేము తీసుకుంటున్నాము. ఏదైనా ఏ ప్రభుత్వం ఏమున్న పథకాలు జగనన్న చేస్తున్నా తప్పకుండా మా ఓటు ఫ్యాన్ గుర్తుగా అని చెప్పి కూడా ఇక్కడున్న ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నారు. తప్పకుండా జగనన్న నాయకత్వము, జగనన్న ముఖ్యమంత్రిగా మళ్ళీ రావాలని చెప్పి కూడా ఇక్కడ ప్రజలందరూ కోరుకున్నారు. అలాగే మన బాపట్ల కొనరాపతి గారు కూడా, మన ఎమ్మెల్యే కొనరాపతి గారు కూడా బాపట్ల నియోజకవర్గం ఎంతో ఆయన అభివృద్ధి చేస్తారు. రాబోయే రోజుల్లో జిల్లా తీసుకురావాలని, బాపట్ల అభివృద్ధి జరగాలని చెప్పి కూడా ఆయన ఎంతో కృషి చేస్తాం. తప్పకుండా మీ అందరం కూడా ఎమ్మెల్యే గారి వైపు ఉన్నామని చెప్పి కూడా ప్రజలందరూ తెలియజేస్తాం. తప్పకుండా రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని ఇంకా బలపరుస్తాం. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సౌత్ సుడాన్లో ఆదిలాబాద్ వాసి మృతి, స్వస్థలానికి చేర్చుతామన్న బీజేపీ నేతలు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలి, చర్యలు తీసుకుంటామన్న సిపి తరుణ్ జోషి. కర్నూలు జిల్లా ఆలూరులో తాగునీటి సమస్య, ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆందోళన. విజయనగరం జిల్లాలో రెచ్చిపోయిన దొంగలు, మహిళ మెడల నుండి బంగారం అపహరణ. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. ఈ బులెటిన్ ని సమర్పించిన వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా. 9069069333.